బాగా వస్తుందా కిందకి నీట్గా వస్తుందా అది క్యారేజీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఇవాళ షిరిడి వెళ్తున్నాను అనమాట. అనుకోకుండా ప్రయాణము షిరిడి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు ప్రయాణంలో ఏమన్నా మంచిగా లొకేషన్స్ అవి ఉంటే వీడియో తీస్తాను. ఇప్పుడైతే అందరికీ పులిహోర చేశానమాట. మా ఇంట్లో మా బాబు మా వారు రావట్లేదు, నేనే వెళ్తున్నాను అనమాట మా పక్క ఫ్యామిలీ వాళ్ళతో. ఇక్కడైతే వాళ్ళకి కూడా నేను పులిహోర చేశానమాట ట్రైన్లోకి. ఇప్పుడైతే ఇంట్లో తీసేసుకుంటున్నాను. స్టీల్ డబ్బాలో పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇది చింతపండు పులిహోర అనమాట. ఒకసారి డీటెయిల్గా చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఏమంటారు గుళ్ళో పెడతారు కదా, అలా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. పక్క అమ్మాయికి అయితే చాలా ఇష్టం అనమాట, అందుకే చేయమని చేశాను. ఇంట్లో వాళ్ళకి కూడా చేశాను అనమాట. ఇలాగా సరిదేయాలి. ఇదైతే కిలోన్నర రైస్ చేశానండి. అన్నం అయితే చాలా ఎక్కువైంది, బాస్మతి రైస్ కాబట్టి. కాకపోతే కలిపేటప్పుడు కొంచెం ముక్కలు అయిపోయింది రైస్. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ పెట్టేనా నాకు బాక్స్ సపరేట్గా పెట్టేసుకుంటాను చూడు. పేపర్ ప్లేట్లు తీసుకో, చిన్నవి చాలు. ఓకే సరిపోద్దా? ఎక్కువైపోద్ది. ఈ బాక్స్లో పెట్టుకోనా ఇందులో పెట్టుకోనా? అందరికీ సరిపోతుంది. ఎంతమంది ఏమో మళ్ళీ అందుకని ఇంకో మీ ఇద్దరికి పెట్టేస్తే తర్వాత ఇంకో బాక్స్లో. పులిహోర అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. అందరూ కూడా చాలా బాగుందన్నారు. అంటే చింతపండు పులిహోర కదా, చాలా బాగుందని చెప్పారనమాట. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే మీకు పులిహోర చేసి చూపిద్దాము అనుకున్నాను, ఫుల్ వీడియో పెడదాము అనుకున్నాను. కానీ ఏంటంటే ఫుల్ వీడియో పెడదాం అనుకుంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరో లేరు. అందులోని ఇంకా ఫాస్ట్గా చెయ్యాలి, వెళ్ళిపోవాలి, తొందరగా టైం అయిపోతుందన్న భయంతో ఇంకా నేను వీడియో అయితే ఏం తీయలేదు. చిన్న చిన్న మొక్కలు తీసి అవన్నీ పెట్టకుండా తీయలేదనమాట. మొత్తం ఒకసారి డీటెయిల్గా చూపిద్దాంలే అని ఇంకా నేను వీడియో అయితే తీయలేదనమాట. ఇక్కడ చిన్న షార్ట్ వీడియో కానీ తీసానమాట. పులిహోర అయితే నేను బాస్మతి రైస్తో చేశాను. భలే కుదిరింది, చాలా చాలా బాగా టేస్టీగా వచ్చింది. అందరు కూడా బాగుందన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అందరూ తిని బాగుందని అంటే మంచిగా అనిపిస్తుంది కదా మనసుకి. నాకు అలాగే అనిపించింది. అన్నీ సరిదేసి మళ్ళీ టీ పెట్టుకున్నాను అనమాట. టీ తాగేసి వెళ్తే కొద్దిగా మైండ్ ఫ్రెష్ అవుతుంది కదా అని అల్లం టీ పెట్టుకున్నాను, మీకు చూపిస్తాను. ఇక్కడైతే మొత్తం అంతా ఇవైతే మా వారికి మా బాబుకి వదిలిపెట్టాను. వాళ్ళ నైట్కి డిన్నర్ అనమాట ఇది. ఆంటీ మామిడికాయ పప్పుసారి ఇచ్చింది, దీని మీద మొత్తం ఇస్తాను, నేను మర్చిపోయాను. దీంట్లో బెండకాయ ఫ్రై ఉంది తింటే, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేయండి. బెండకాయ ఫ్రై చికోడీలు. ఇది పులిహోర, ఇది స్పూన్ అనమాట వేసుకోవడానికి. ఇవి ప్లేట్లు నా దగ్గర ఉన్నయే పట్టుకున్నాను. ఇవి చెకోడీలు. ఇలా సర్దేశాను అనమాట. వాటర్ బాటిల్ కొనుక్కుందాం కదా అని వాటర్ బాటిల్ పెట్టలేదు. ఇక్కడైతే స్ట్రాంగ్గా టీ పెట్టుకున్నాను అనమాట. అల్లం వేసి స్ట్రాంగ్గా టీ పెట్టాను. మిరియాలు కూడా వేస్తానంటే మా వారు వద్దన్నారు. ఇంకా అందుకని టీ మరుగుతుంది. కొంచెం బాగా మరిగితే బాగుంటుంది టీ తాగేసి బయలుదేరడమే.
రండి. వెయిటింగ్ హాల్ ఉందా? ఇక్కడ పెట్టేనా బ్యాగ్? ఏం పర్లేదు. బ్యాగ్ ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, దిగే ముందనమాట చిన్న వీడియో తీసాను. ఇక్కడ మాకైతే బెర్తలు వచ్చాయన్నమాట. చాలా బాగా నిద్ర పట్టింది, మంచిగా గాలేస్తూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా అక్కడ ఏంటంటే రైల్వే స్టేషన్‌లోనే మంచిగా స్నానాలయి చేసుకున్నాము. చాలా బావుందనమాట. వెయిటింగ్ హాల్ ఉంటది కదా! అదైతే చాలా నీట్‌గా ఉంది. ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికైతే వచ్చేసామనమాట. ఇక్కడ షిరిడి టెంపుల్ దగ్గరికి కార్ కట్టించుకొని కార్‌లో వచ్చానమాట. నాకైతే ఇంకా కారైతే పడలేదు. నాకు చాలా కడుపులో తిప్పేసి ఇంకా కళ్ళు తిరిగేసాయనమాట. 2 అవర్స్ జర్నీ అనమాట కార్‌లో. మళ్ళీ ట్రైన్ దిగాక మంచిగా రెడీ అయిపోయిన తర్వాత కార్ బుక్ చేసుకున్నాము. కొంచెం మొత్తం 7 పిల్లలతో కలిపి 9 మెంబర్స్ అనమాట. ఇంకా మేము కార్ బుక్ చేసుకొని వచ్చామనమాట. ఇక్కడైతే బాబా టెంపుల్‌లోకి వెళ్తున్నాము. మనకైతే వీడియో తీయడానికి అయితే ఇవ్వరు కదా! ఇక్కడ వెయిటింగ్ హాల్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. నేనైతే ఫ్రీ దర్శనం మార్నింగ్ 4:00 వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. అప్పుడైతే మాకు వెయిటింగ్ హాల్‌లో లేకుండా డైరెక్ట్‌గా బాబా దర్శనం అయిపోయిందనమాట. ఒక హాఫ్ అన్ అవర్‌లో దర్శనం అయిపోయింది. సెకండ్ టైం కూడాని ₹100 టికెట్‌కి వెళ్ళాం కాబట్టి తొందరగానే దర్శనం అయిపోయింది. ఈసారి అయితే వెయిటింగ్ హాల్ అయితే చాలా టైం పట్టును. కాకపోతే మాకు తెలిసినోళ్ళు ఉండడం వల్ల మాకు కొంచెం హెల్ప్ అయిందనమాట. మంచిగా తొందరగానే ఒక 2 అవర్స్‌లో దర్శనం అయిపోయిందనమాట. 2 అవర్స్ పట్టింది. అప్పటికి చాలామంది ఉన్నారు. ఇంకా మేము ముందుగా వెళ్ళిపోయాం. అంటే ముందుకెళ్ళిపోయాము. ఒక 4 హాల్స్ ముందుకెళ్ళిపోయామనమాట. హాల్లు ఉన్నాయి. వెయిటింగ్ హాల్ కూర్చోడానికి అక్కడ. ఇక్కడైతే నేను బాబాది భోజనం పెట్టారనమాట. ఇంకా భోజనం తినే దగ్గర ఇంక వీడియో అయితే నేనేం తీయలేదనమాట. ఇక్కడ చిన్న ఫోటో అయితే తీసుకున్నాము. ఇక్కడ ఆంటీ వాళ్ళు చిన్న షాపింగ్ చేస్తున్నారు. నేనైతే వీడియో తీసాననమాట. చిన్న వీడియో తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మీకు కూడా చూపిద్దాం కదా అన్నట్టుగా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే ఆంటీ వాళ్ళే తీసుకుంటున్నారు, మేము తీసుకోవట్లేదు. నేను ఏంటంటే మాకే బాబా ఫొటోస్ అయ్యి ఉన్నాయి. ఇంకా వెండి విగ్రహం కూడా ఉంది. విగ్రహం తీసుకుందామన్నా నా దగ్గర ఉన్నాయి. అందుకని నేను తీసుకోలేదన్నమాట విగ్రహాలు. ఆంటీ వాళ్ళు వాళ్ళ చుట్టాలకి ఇవ్వాలని చిన్న చిన్న విగ్రహాలు అయితే కొనుక్కుంటున్నారు. నేను బాబా ఫోటో అయితే చాలా పెద్ద ఫోటో తీసేసుకుందాము అనుకున్నాను, కానీ తీసుకోలేదన్నమాట. తీసుకోవాలి బాబా ఫోటో అయితే నేను తీసుకోవడమో లేదంటే పెద్ద ఫోటో తీసుకోవడం, లేకపోతే నేను సొంత ఇంటికి వెళ్ళినాక బాబాది ఫోటో హాల్లో కట్టించడం అయితే జరుగుతుంది. నేనైతే బాబాది ఫోటో అయితే పెద్దది అనుకున్నాను కానీ తీసుకోలేదు కదా. అందుకని నేను ఒకవేళ ఇల్లు కొనుక్కుంటే తీసుకోవాలనుకుంటున్నాను.